హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే మొత్తం చూడండి, ఏదో ఒక పాయింట్లో మీకు నచ్చేటట్టు చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మ్యాచ్లో జీటీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో వర్షం పడి రద్దయింది. చెరొక పాయింట్ ఇచ్చారు, అందుకు వీడియో చేయలేదు. ఇంకా మ్యాచ్ నెంబర్ 65 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఎల్హెచ్జి ఇప్పుడు ఈరోజు ఓడిపోతే ఎల్హెచ్జి కూడా చాలా కష్టం అయిపోతుంది ప్లే ఆఫ్ రేస్లో. ఎందుకంటే అప్పుడు 14 పాయింట్స్ కన్నా ఆగిపోతాయి. 2 టీమ్స్ ఆగిపోతాయి అనుకుంటున్నా నేను కూడా. ఢిల్లీ క్యాపిటల్స్ 14 కన్నా ఆగిపోతుంది. లక్నో, ఆర్సీబీ ఈ ముగ్గురు కూడా 14 పాయింట్స్ కన్నా ఆగిపోతారు. అలా అయితే చాలా కష్టం ఎల్హెచ్జికి. ఇప్పుడు గెలిస్తే సింపుల్గా 16 పాయింట్స్తో క్వాలిఫై కావచ్చు. అందుకు ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా డేవిడ్ వార్నర్ వచ్చాడు కదా, అతని ఫామ్లో లేడు. ఎందుకంటే ఇంజరీతో స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంకా ఏం చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టి ఇంకా గుడ్ బై చెప్తాడు. ఎందుకంటే అయిపోయింది కదా లాస్ట్ మ్యాచ్. ఈరోజు వీళ్ళకే, ఢిల్లీ క్యాపిటల్స్కే ఇంకా ఈ వీకే లాస్ట్ మొత్తం ఐపీఎల్ అయిపోవచ్చింది, ఎండ్ ఆఫ్ ది సీజన్. ఇంకా జాక్ ఫ్రెషరీ అతనైతే కుర్రాడు భయ ఇచ్చి పడేస్తున్నాడు. మాసు క్లాసు, అతనికి చాలా టాలెంట్ ఉందని చాలామంది చెప్తున్నారు సోషల్ మీడియాలో. నేను కూడా చూస్తుంటే వావ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏంది అంత టాలెంట్ ఉన్నవాడిని T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలేదు. అవి మామూలే, ఎందుకంటే హ్యాండిల్ చేయలేరు కదా ప్రెజర్. అలానే ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా అతనే క్రూషల్. వికెట్ తీయలేకపోతే ఎల్హెచ్జి చాలా కష్టం. అతను గేమ్ చేంజర్. ఇంకా రిషబ్ పంత్ బ్యాక్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతన్ని బ్యాన్ చేశారు. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వస్తాడు, ఆడుతాడు కూడా. ఇంకా అతని కెప్టెన్సీ కూడా సూపర్గా ఉంది. ఇంకా అక్షర్ పటేల్ క్లూలెస్గా అయిపోయినాడు లాస్ట్ మ్యాచ్లో. అతను కూడా ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టి T20 వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది, అందుకు అలా థింక్ చేస్తాడు. అభిషేక్ పోరాల్ ఇంకా అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకున్నాడు ఈ మ్యాచ్లో. ఇంకా ఎండ్ ఆఫ్ ది సీజన్ వచ్చేస్తుంది కదా, అందుకు ఒక హాఫ్ సెంచరీ అయినా కొట్టిపోతే బాగా గుర్తుకుంటుందని ఆశిస్తాడు అతను కూడా. ఇంకా ఖలీల్ అహ్మద్, అతని బౌలింగ్ ఎంత చెప్పినా తక్కువనే. మంచి స్వింగ్ చేయగలుగుతున్నాడు, బౌన్సర్లు ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ముఖేష్ కుమార్, అతను కూడా మంచి పవర్ ప్లేలో వేస్తున్నాడు, డెత్ ఓవర్లో వేస్తున్నాడు, వికెట్ తీసి ఇస్తున్నాడు రిషబ్ పంత్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇంకా కుల్దీప్ యాదవ్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే చైనా మ్యాన్ కదా, అతని గూగులీని ఎవరు రైడ్ చేయలేరు. వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కడ వేస్తే ఎక్కడ బాల్ తిరుగుతుందో బొంగరం తిరిగినట్టు ఎవరికి తెలియదు. అతను కూడా తెలియదు అంటాడు, ఎందుకంటే ఎక్కడనో వేసి ఎక్కడనో తిరుగుతే అతనేం చేయలేదు కదా, తిప్పడం అయితే అతని చేతిలో ఉంటుంది. అందుకు ఇంకా ఇటు పక్కల చూస్తే కేఎల్ రాహుల్ సేన అత్తలికి ఫామ్లో ఉన్నాడు, కానీ కొన్నిసార్లు ఫామ్లో లేనట్టు ఆడతాడు. అదే కొద్ది కన్సల్ట్గా ఉంది వీళ్ళ టీంలో ముఖ్యంగా. ఇంకా స్టోనీస్, అతని గురించి లాస్ట్ చెన్నైతో మ్యాచ్లో సెంచరీ చేశాడు. అప్పటి నుంచి ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు మిగతా మ్యాచ్లో. ఇది చాలా వర్రీ వాళ్ళ టీంకి అయితే, లక్నో సూపర్ జైంట్స్కి. ఇంకా పురాన్, అతను కూడా లాస్ట్ మ్యాచ్లో ఏం కొట్టింది ఏం లేదు, కానీ ఏం చేస్తాడు చెప్పు, ఒక్కరు కొడితే మ్యాచ్లు గెలవరు. అది 11 మంది 11 చేతులు కలిపితేనే మ్యాచ్లు గెలుస్తారని అన్ని మ్యాచ్లు చూసాము. నికోలస్ పురాన్ కొడితేనే గెలుస్తారంటే ఇంకా ఏం చేయలేము. అది గేమ్ చేంజర్ చేయగలుగుతాడేమో కానీ గెలిపిలేరు ఎవరైనా. ఇంకా బదోని అయితే మంచి ఫామ్లోనే ఉన్నాడు, మంచిగా రన్స్ కొట్టాలని అనుకుంటాడు. వాళ్ళకు ప్రెషర్ ఉంటుంది ఈ మ్యాచ్లో, ఎందుకంటే రెండు గెలిచి ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ప్రెషర్ హ్యాండిల్ చేయాల్సిందే వీళ్ళు ఎల్హెచ్జి వాళ్ళు, లేకపోతే చాలా కష్టం. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే వాళ్ళు ఒంటి చేతితో గెలిపించే మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు అటుపక్కల. ఇంకా స్టేడియం ఎక్కడ, అరుణ్ జైట్లీ స్టేడియం. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే సేమ్ బ్యాట్స్మెన్కి బౌలర్స్కి సేమ్గానే ఉంటుంది, కానీ రీసెంట్ ఫామ్ చూస్తుంటే బ్యాట్స్మెన్ పండగ చేస్తున్నాడు ఆ ట్రాక్లో, బౌలర్స్కి ఏం హెల్ప్ లేదు. నేను ఏమనుకుంటా అంటే సేమ్ వికెట్ ఇస్తారు, కానీ స్లోగా వికెట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ జరిగిన మ్యాచ్ 1 వీక్ అయిపోతుంది, అందుకు అదే ఇచ్చి దాని మీదనే ఆడేయాలని ఆశిస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు, టాసే మెయిన్ కీలకమవుతుంది. ఎందుకంటే స్లో వికెట్ ఇచ్చినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా చాలా కష్టమైపోతుంది. స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు, కుల్దీప్ అలాంటి వాళ్ళు. ఇంకా
వెదర్ రిపోర్ట్ మనం నో రైన్ అడ్డంకి అయితే ఉండదు. ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ జరిగినట్టు ఉండదు. మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ చూడొచ్చు. ఈరోజు చాలామంది చూడండి, ఎందుకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్ ఉంటారు, చూడండి, బాగుంటుంది ఈ మ్యాచ్ కూడా. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టోటల్ మ్యాచెస్ 4, ఎల్ఎస్జి 3 గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 1 గెలిచింది. కానీ అప్పర్ హ్యాండ్ ఉండేది ఎల్ఎస్జికి. ఇప్పుడున్న ఫామ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్గా ఉంది, ఎల్ఎస్జి ఫామ్ అయితే డిప్ అయిపోయింది. వాళ్ళ కష్టంగా ఉంది, మాయంక్ యాదవ్ లేడు కదా, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఒక్కరు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నారు. కేఎల్ రాహుల్ యూటిలైజ్ చేసుకోలేకున్నాడు, బిగస్గా పోయి ఆడుతున్నాడు. ఇట్టయితే చాలా కష్టం. ఇంకా ప్లేయింగ్ లెవెన్ అయితే ఏ మార్పులు ఉండవు, 1-2 తప్ప. 2 టీమ్స్ సేమ్ 11తోనే వస్తారని నేను అనుకుంటా. ఒకసారి చెప్తాను, చూద్దాం. ఫస్ట్ ఎల్ఎస్జి, ఫస్ట్ కేఎల్ రాహుల్, కింటమ్ డికాక్, స్టోనిస్, అవిష్ బదోని, పురాన్, దీపక్ హుడా, కునాల్ పాండ్యా, గౌతమ్/మిశ్రా, ఇంకా యష్ ఠాకూర్, రవి బిష్నాయ్, నమినుల్ హక్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది మోయిష్ ఖాన్. ఇది ప్లేయింగ్ 11 అయితే సూపర్గానే ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బ్యాడ్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి చెప్పుకునేంత తగినంత వీళ్ళు చేయట్లేదు పర్ఫార్మెన్స్. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. నిక్లస్ పురాన్ అయినా అతను డే అయినప్పుడు గెలిపిస్తున్నాడు, కానీ కన్సిస్టెన్సీగా కొట్టగలిగితేనే ఎల్ఎస్జి గెలవగలుగుతుంది, లేకపోతే చాలా కష్టం ఇక్కడైతే. అందులో చిన్న గ్రౌండు, పెద్ద పెద్ద 6లు పోతాయి. అందుకు ఇటుపక్కల చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11, ఫస్ట్ వచ్చేది డేవిడ్ వార్నర్, సెకండ్ వచ్చి జాక్ ఫసరీ, ఇంకా అభిషేక్ పోరలు, షే హోప్, రిషబ్ పంత్ ఈస్ బ్యాక్, ఇంకా అక్షర్ పటేల్, స్టబ్స్, రాసిక్ సలాము, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఈశాంత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది ఖలీల్ అహ్మద్. వాళ్ళు రీప్లేస్ చేసుకుంటారు, ఎందుకంటే ఖలీల్ అహ్మద్ డైరెక్ట్గా వచ్చేస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్లో నుంచి. ఇప్పుడు ఫీల్డింగ్ బట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ఏం అవసరం లేదు, ఖలీల్ అహ్మద్ బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్లో పెడతారు. ఇది ప్లేయింగ్ 2 టీమ్స్ ప్లేయింగ్ 11 సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే హ్యాండిల్ చేస్తారో, ఎక్కువగా ప్రెజర్ ఉన్న టీం వచ్చి ఎల్ఎస్జి. ఎందుకంటే ఒత్తిడిలో ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో చాలా 10 ఓవర్స్ కట్ చేశారు ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో అలా జరగకూడదని ఆశిస్తారు. అందరూ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే గెలుస్తారని నేను అనుకుంటున్నా. బ్యాటిల్స్ చెప్పాలంటే కేఎల్ రాహుల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఎందుకంటే స్వింగ్ చేయగలుగుతాడు, స్ట్రగుల్ అవుతాడు కొద్దిసేపు. ఎక్కువగా అప్పర్ హ్యాండ్ ఉండేది ఈపిలోనికి, ఎవరికి, ఖలీల్ అహ్మద్కి. ఇంకా ఎవరైనా స్ట్రగుల్ అవుతారు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. డికాక్ వర్సెస్ ఇటుపక్కల నమినుల్ హక్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ రైట్ హ్యాండ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మిడిల్ ఓవర్లో ఉండేది రవి బిష్నాయ్ వర్సెస్ రిషబ్ పంత్. ఎందుకంటే అతను లెగ్ స్పిన్నరు, ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరికి పోయే హై బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటుపక్కల చూస్తే కుల్దీప్ యాదవ్ వర్సెస్ నిక్లస్ పురాన్. ఎలా వేస్తాడో, ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. నిక్లస్ పురాన్ అయినా కుల్దీప్ ఎలా వేస్తాడో అనేది చూడాలి. ఇంకా అక్షర్ పటేల్ వర్సెస్ స్టోనిస్. ఎందుకంటే రైట్ హ్యాండర్స్కి చెప్పి అవుట్ చేయగలుగుతాడు అక్షర్ పటేల్. ఈ 5 బ్యాటిల్స్ నేను అనుకోవడము. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారో, ఎక్కువ రన్స్ కొడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.